కెప్టెన్ శారదా గారిని కూడా తీసుకోండి. జే మహేష్ బాబు, హరినాథ్ రెడ్డి గారు వేరే రేర్ గ్రూప్, బాంబే బ్లడ్ గ్రూపు, అలాగే జే మహేష్ బాబు గారు ఎనర్జీ. థ్యాంక్ యూ సార్. స్థాయిలో జరుగుతున్న కార్యక్రమంలో ఈరోజు 3 అవార్డులు గెలుచుకోవడం జరిగింది మన అనంతపురం జిల్లా శాఖ వారికి కూడా ఇక్కడ నుంచే శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, రక్తం దానం చేయడం వల్ల ఒక వ్యక్తిని మనం వాళ్ళ ప్రాణాన్ని కాపాడినట్లయితే అది. ఇక్కడ నాకు ఆశ్చర్యం ఏంటంటే ఒక్కొక్కరు 20 సార్లు 30 సార్లు, ఒక ఆయన 79 సార్లు ఇప్పటి వరకు బ్లడ్ ఇచ్చారంటే ఎట్లా సాధ్యమైంది అని అంటే అక్కడ 15 సంవత్సరాల నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తున్నాడు. అంటే అతను సుమారు 79 మందిని ప్రాణాలని కాపాడినట్లుగా మనం భావించవచ్చు. నిజంగా ఈ కార్యక్రమాన్ని నన్ను అతిథిగా పిలిచి ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ తెలియజేసేదంటే యువకులకు, ముఖ్యంగా యువకులకి మనం ఇచ్చే రక్తం ఇంకొక ప్రాణాన్ని కాపాడుతుందనే దృష్టిలో ఉంచుకొని మనం స్వచ్ఛందంగా ఎక్కడైనా ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ ఎనీ బ్లడ్ డోనర్ క్యాంపులో ఏర్పాటు చేసినప్పుడు యువకులందరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను కాపాడాల్సిందిగా అందరికీ నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ అనంతపురం బ్రాంచ్ తరఫున ఎవరైతే బ్లడ్ ఆర్గనైజర్స్ క్యాంప్స్ పెట్టేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను సత్కారం చేయడం మా గొప్ప అదృష్టంగా భావిస్తూ వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిచి సత్కారం చేయడం జరిగింది. ఈరోజు అనంతపురం డిస్టిక్ బ్రాంచ్ చివర్లో ఉండేది స్టేట్లో, ఈరోజు 3వ స్థానానికి వచ్చింది అంటే అదంతా కూడా మా రక్తదాతల ప్రతిఫలమే. వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. ఏ క్యాంపు జరిగినా కూడా రెడ్ క్రాస్ వాళ్ళకే ఇవ్వాలి అనే ఒక తలంపుతోటి వాళ్ళందరూ ఎక్కడ ఆర్గనైజ్ చేసినా కూడా మాకు పిలుపునిస్తూ ఉన్నారు. ఒక 2-3 సంవత్సరాల క్రితం 15-20 స్టాక్ ఉండేది మాతో యూనిట్స్. ఈరోజు 200 యూనిట్ స్టాక్ పెట్టుకునే దీనికి ఎదిగామని చెప్తే అదంతా కూడా రక్తదాతల వాళ్ళ సహకారమే. వాళ్ళందరికీ మా ఇండియన్ రెడ్ క్రాస్ అనంతపురం బ్రాంచ్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము. వాళ్ళ సహకారం వల్ల, అలాగే మన అనంతపురం డిస్టిక్ కలెక్టర్ గారి సహకారం వల్ల ఈరోజు ఇంత అత్యున్నతమైన స్థానానికి ఎదుగుతూ ఉంది అంటే వాళ్ళ సహకారమే. ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ ఉన్నాము. తలసేమియా యూనిట్ పెట్టాలని చెప్పి, తొందరలో పెట్టాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. కలెక్టర్ గారు కూడా మాకు పర్మిషన్ కూడా ఇచ్చారు, సహకారం కూడా అందిస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళందరితో ఒకటే కోరుకుంటా ఉన్నాను, మన అనంతపురం జిల్లా మొదటి స్థానానికి రావాలి అంటే మీరందరూ కలిసికట్టుగా ఇండియన్ రెడ్ క్రాస్ అనుసంధానంతో ఉండాలని చెప్పి వాళ్ళందరికీ పిలుపునిస్తూ ఉన్నాను. ఈరోజు చెప్తా ఉన్నాను, తలసేమియా యూనిట్ పెట్టాలి అంటే బ్లడ్ స్టాక్ ఎంత ఉండాలో మనందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక టైం టేబుల్ ఇచ్చేస్తూ ఉన్నారు. ఈ నెల ఈ క్యాంప్ జరుపుతాము, ఈ నెల ఈ ప్రాంతంలో క్యాంప్ జరుపుతామని చెప్పేసి వాళ్ళే ముందుకు వస్తున్నారు. అలాగే ఓల్డేజ్ హోమ్ కూడా పెట్టాలనుకుంటా ఉన్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్క రక్తదాతలకు కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మహిళలు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నా. ఈ సందర్భంగా నేను ఒక 20 సార్లు ఇచ్చింటాను. ప్రతి ఒక్క మహిళ కూడా బ్లడ్ ఇవ్వాలి. ఎలా రక్తం పంచి పిల్లల్ని ఎలాగైతే మనం కంటామో అలాగే రక్తం పంచి ప్రాణాలు కాపాడాలని చెప్పేసి కూడా మహిళలందరితో నేను కోరుకుంటా ఉన్నాను. మరొకసారి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటాను.